శ్రీ సాయి సచ్చరిత 37వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ గురుభ్యో నమ, శ్రీ కులదేవతాయై నమ, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ, శ్రీ సద్గురు సాయినాథాయ నమ. సాయి చరిత్ర ధన్యం, వారి నిత్య ఆచరణ ధన్యం. అంతు పట్టని వారి అద్భుత చర్యలను జరిగినవి జరిగినట్లుగా వర్ణించడం అశక్యం. వారి సచ్చరిత అగాధం, వారి జీవనం ధన్యం. అప్రతిహతమైన వారి అసిధారావ్రతం ధన్యం. బాబా ఒకప్పుడు బ్రహ్మానందంలో ఉన్మత్తుని వలె ఉంటారు, ఒకప్పుడు ఆత్మజ్ఞానంలో తృప్తులే ఉంటారు, మరొకప్పుడు అన్నీ చేస్తూ అన్నీ అలిప్తంగా ఉంటారు. ఇలా వారి స్థితి అస్థిరంగా ఉంటుంది. ఒకప్పుడు ఏ ప్రవృత్తి లేకుండా ఉంటారు, అంటే ఏం చేయకుండా నిద్రపోయే స్థితిలో ఉండరు. తమ ఆశయమందు మనసును ఉంచి ఎల్లప్పుడూ ఆత్మస్వరూపంలో సావధానులై ఉంటారు. ఒకప్పుడు సాగరం వలె ప్రశాంతంగా ఉంటారు. కానీ వారి అంతు లోతు ఎవరికీ తెలియవు. అగాధమైన సముద్రం వంటి వారిని యథార్థంగా ఎవరు వర్ణించగలరు? వారికి పురుషులు సోదరుల వంటి వారు, స్త్రీలు తల్లి సమానులు లేదా అక్క చెల్లెళ్ళు. వారు ఊర్ధ్వ రేతస్సు గల బ్రహ్మచారి అని అందరికీ తెలుసు. ఇటువంటి వారి సాంగత్యంలో లభించిన మనసు యొక్క నిశ్చలమైన స్థితి మరణం వరకు ఉండుగాక. వారి సేవ చేయాలన్న కోరిక స్థిరంగా ఉండుగాక. వారి చరణాలయందు అనన్య భక్తి దృఢపడుగాక. సర్వ ప్రాణులయందు భగవద్భావం కలుగుగాక. సాయి నామమునందు అఖండ ప్రీతి కలుగుగాక. సాయి యొక్క ఒక్కో చర్యకు కారణాలను శోధించాలని ప్రయత్నించిన వారి మనసు పని చేయక వారు తటస్థంగా ఊరికే ఉండిపోతారు. స్వర్గలోక సుఖాల కోసం అనేక మంది పరితపిస్తారు. భూలోకంలో మరణ భీతి కలదని అంటారు. దీనిని తుచ్చంగా భావించి స్వర్గలోకాన్ని గొప్పగా వర్ణిస్తారు. అవ్యక్తం నుండి ఆకారానికి రావటం వ్యక్త స్థితి అని, మరల అదే అవ్యక్తంలోకి ప్రవేశించటం మృత్యువు అని అంటారు. అధర్మం, అజ్ఞానం, రాగద్వేషాలు, మృత్యుపాశాలు వానిని పూర్తిగా దాటిన వారికే స్వర్గలోకంలోకి ప్రవేశం. స్వర్గం కంటే ఏమిటి? వైరాగ్యమే స్వర్గలోకం. విశ్వమంతా వ్యాపించిన పరమేశ్వరుడు ఆత్మ అని తెలుసుకోవటం, మానసిక దుఃఖాలేవి లేకపోవటం స్వర్గం. అక్కడ వ్యాధులు, బాధలు, చింతలు, దుఃఖాలు ఉండవు. అక్కడ ఆకలి దప్పులు ఉండవు. ఎవరు వృద్ధాప్యంతో బాధపడరు. మృత్యుభయం లేకుండా ఏ విధి నిషేధాలు, విధి విధానాలు లేక జీవులు అత్యంత నిర్భయంగా సంచరించడమే దివ్యమైన స్వర్గ స్థితి గతి. ఆ బ్రహ్మ స్థావరాలలోని స్థావర జంగమాలలోనూ సంపూర్ణంగా ఉన్న అదే తత్వం మృత్యువు తర్వాత ఉంటుంది. అది అక్కడ మరియు పృథ్వీపైన అంటే భూమిపైన భిన్నత్వం లేకుండా ఉంటుంది. అజ్ఞాన మోహంలో ఉన్న జీవుడు ప్రపంచం వ్యవహారాలను త్యజించినా అతనికి ఉపాధితో కూడి ఉన్న ఆత్మ బ్రహ్మ కానిది వలె భాసిస్తుంది. నేను జీవుణ్ణి, బ్రహ్మను కాను, నేను వేరు, పరబ్రహ్మ నాకంటే భిన్నుడు అన్న భేదభావ జ్ఞానమున్న వారెప్పుడూ మృత్యువు ఆధీనంలో ఉంటారు. జననం వెనుక మరణం, మరణం వెనుక మరల జననం. ఈ జనన మరణాల చక్ర భ్రమణం వారి వెంటే ఉంటుంది. దుష్కరమైన యజ్ఞ దాన తపస్సుల వలన లభించే స్వర్గం, నారాయణుని చరణ స్పర్శ స్మరణ లేని స్వర్గలోకం ఎందుకు? కేవలం ఒక విషయ భోగాలకు స్థానమై స్వర్గభువనం మనకు అవసరం లేదు. గోవిందుని నామస్మరణ లేని చోటు మనకు ఎందుకు? స్వర్గలోకమైనా లేక నరకలోకమైనా విషయ సుఖాలలో ఏమీ భేదం లేదు. దేవేంద్రునికైనా గాడిదకైనా సుఖం ఒక్కటే. ఇంద్రుడు నందనవనంలో విహరిస్తే గాడిద పెంట కుప్పలో పొరలాడుతుంది. అలా సుఖం ఒక్కటే, ఏ కాస్త భేదం లేకుండా సమానంగా ఉంటుంది. పుణ్యం క్షయమైపోగానే పడిపోయే స్వర్గలోకం కోసం ఎందుకు ప్రయత్నించటం? అంతకంటే గొప్ప మహత్వం గల భూలోకంలో జన్మించటం మంచిది కదూ. కల్పం అంటే మానవులకు 432,20,00,000 సంవత్సరాలు, పైగా ఆయువు ఉన్న బ్రహ్మలోకం యొక్క గొప్పదనం ఏముంటుంది? అల్పాయువుతో ఒక్క క్షణం ఉన్న భూలోకం వంటి చోటు మరొకటి లేదు. ఆయువు క్షణభంగురమైన ఏ పనైనా ఒక్క క్షణం చేసినా సర్వం ఈశ్వరార్పణమని చేసేవారికి అభయస్థానం ప్రాప్తిస్తుంది. భగవద్భక్తులు లేని ప్రదేశం, గురువుల కథ వర్ణన, హరి సంకీర్తన, సంగీత నృత్యాలు, దేవుని పూజ చేయని స్థానం ఎందుకు పనికి వస్తుంది? బ్రహ్మ ఆత్మ ఒకటే అన్న అనుభవ జ్ఞాన ప్రాప్తికి అత్యంత శ్రేయస్కరమైన సాధనకు గొప్ప స్వర్గలోకం కంటే భూలోకమే ఉత్తమం. కాయా వాచ మనస పంచ ప్రాణాలను గురువుకు సమర్పించి నిశ్చయాత్మక బుద్ధిని కూడా ఆత్మలో లీనం చేసి అన్ని విధాలా గురువు ఆధీనంలో ఉండాలి. ఈ విధంగా సద్గురువును శరణజొచ్చితే భవభయమనే మాట ఎందుకు ఉంటుంది?
సకల దుఃఖాలను నివారించేవారుండగా ఇక ప్రాపంచిక కష్టాల గురించి చింత ఎందుకు? అజ్ఞానం ఉన్న చోట భార్య, బిడ్డలు, పశుపక్షులు మొదలగు మాయా బంధనాలు ఉన్న చోట అహర్నిశలు ప్రపంచ చింతే ఉంటుంది. కానీ మంచి ఆలోచనలు అసలు రావు. ఈ అన్నిటికీ మూల కారణం అజ్ఞానం. ఇది అనేకత్వాన్ని, భ్రమను కలిగిస్తుంది. అందువలన ఆచార్యుల వద్ద సంస్కృతంలో ఉన్న వేద జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అజ్ఞానం తొలగిపోతే అనేకత్వ జ్ఞానం అణుమాత్రమైన ఉండదు. ఈ ఏకత్వ జ్ఞానం కలిగిన వారికి జనన మరణాలు వదిలిపోతాయి. భేద దృష్టి ఏకాస్త ఉన్నవారైనా జనన మరణాల కష్టాలలో పడతారు. ప్రళయం మరియు సృష్టి వారి వెనకే ఉంటాయి. శ్రేయస్కరమైన విషయాన్ని ఆశించడం నిస్సందేహంగా జ్ఞానం, ప్రేయాన్ని మాత్రమే ఆశించడం అజ్ఞానం. మృత్యువే గొప్ప భవభయం. దాని నుండి నిర్భయం కావాలంటే గురుచరణ ద్వయాలను గట్టిగా పట్టుకోండి. వారు అద్వైత బుద్ధిని ప్రసాదిస్తారు. ద్వైతం ఉన్నది అంటే అక్కడే భయం కూడా ప్రవేశిస్తుంది. నిర్విశేష భేద రహితుడైన గురుచరణ సేవలో ఉన్నవారికి భయం ఏమాత్రం ఉండదు. గురువు నొసట నిర్మలమైన ప్రేమ చందనాన్ని అద్దండి. వారికి భక్తి భావమనే పీతాంబరాన్ని కట్టండి. వారు తమ భక్తులకు విశ్వంభరుని చూపిస్తారు. దృఢమైన శ్రద్ధ అనే సింహాసనాన్ని వారికి సమర్పించి అష్టభావాల ఆనందాశ్రుజాలతో అభిషేకం చేస్తే వారు వెంటనే ప్రసన్నులవుతారు. భక్తి మేకలను వారి నడుముకు చుట్టి సర్వస్వాన్ని వారికి అర్పించి ప్రీతితో చివర హారతి ఇవ్వండి. ఏదైనా కార్యం నశించిపోయినా అది తన అస్తిత్వాన్ని ఆశ్రయించే ఉంటుంది. రాయితో కుండను పగలగొడితే ఆ కుండ ఆకారం మాత్రమే పోతుంది, కానీ కుండ యొక్క అస్తిత్వమైన మట్టి అసలు లేకుండా పోవటం జరగదు. విరిగిన కుండ పెంకులతో కుండ ఆకారాన్ని మరల పొందవచ్చు. కనుక ఏ కార్యం నశించిపోయినా అది తన అస్తిత్వాన్ని ఆశ్రయించే ఉంటుంది. ఇదే విధంగా ఎవరి మరణమైనా పర్యవసానం శూన్యత్వం కాదు. ఏ కార్యమైనా కారణం లేకుండా ఉండదు. అవ్యక్తం వ్యక్తమైనా అది ఎల్లప్పుడూ సత్యాన్ని ఆశ్రయించి ఉంటుంది. అనుభవం ద్వారా ఇది అందరికీ తెలిసినదే. సూక్ష్మత్వంలోని న్యూనాధిక్యతలు కూడా దీనినే తెలుపుతాయి. స్థూలమైన కార్యం నాశనమైన సూక్ష్మ కారణం మిగిలి ఉంటుంది. అది కూడా నశించిపోతే అంతకంటే సూక్ష్మమైనది మిగిలి ఉండి సకలేంద్రియాలు, మనసు, బుద్ధి యొక్క విషయ గ్రహణ శక్తి క్షీణించిపోతుంది. తాత్పర్యం బుద్ధి కూడా అలసిపోయిన చోట అవ్యక్తమవుతుంది. కానీ దాని అస్తిత్వం పోదు. అది సదా సర్వత్రా ప్రకాశిస్తూ ఉంటుంది. బుద్ధి కోరికలను ఆశ్రయిస్తుంది. ఆ బుద్ధి నశించిపోగానే వెంటనే ఆత్మోదయమై అక్షయ పదప్రాప్తి కలుగుతుంది. అజ్ఞానం, మాయ, కోరికలు, కర్మ ఇవే మృత్యు యొక్క ముఖ్య ద్వారాలు. ఇవన్నీ ఉపశమిస్తే బంధనాలు తొలగిపోతాయి. బంధనాలన్నీ విడిపోగానే, మేఘాలు అడ్డు తొలగిపోగానే దేదీప్యమానంగా ప్రకాశించే సూర్యునిలా ఆత్మ అనాయాసంగా సాక్షాత్కరిస్తుంది. ఈ శరీరమే నేను, ఈ ధనం నాది అనే భావనను శరీరాభిమానం అని అంటారు. దీనివలనే హృదయ గ్రంథి బంధనం మరియు మాయా వలన కలిగే దుఃఖాలు. ఈ శరీరం ఒకసారి మాయమైపోయినా కర్మ బీజాల వలన మరో శరీరాన్ని పొందుతారు. ఆ కర్మ బీజాలను నిశ్శేషంగా దహించి వేయటమే పునర్జన్మ కలుగుతుంది. మరల ఆ బీజాలు వృక్షాలవుతాయి. ఇలా వాసన బీజాల వలన మరో జన్మకు కలిగిన ఈ చక్రం వాసనలు తొలగిపోనంత వరకు ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. కోరికలన్న సమూలంగా నశింపచేయటమే హృదయ గ్రంథి నిరసనం. అప్పుడే మనుష్యుడు మరణాన్ని అధిగమించి అమరుడవుతాడు. ఇదే వేదోపదేశం. ధర్మాలకు అతీతమైన స్థితిని విరజ అంటే కోరికలు లేని స్థితి అని అంటారు. ఇది అజ్ఞానాన్ని, వాసనలను సమూలంగా నశింపచేస్తుంది. ఇక్కడ మృత్యువు సామర్థ్యం ఏం సాగదు. వాసనల పరిత్యాగమే బ్రహ్మానంద యోగం. నిరాలేఖ్య అంటే ఎవరు వర్ణించలేనిది అయినా మాటలతో పొందుపరచాలని ప్రయత్నిస్తాను. అనిర్వాచ్య అంటే ఎవరు శబ్దాలతో నిర్వచించలేనిది అయినా వాక్కును ఉపయోగించాలని ప్రయత్నిస్తాను. బ్రహ్మజ్ఞానం కలగటమే సకల అనిష్టాలకు నివృత్తి. అది మనోభీష్ట ప్రాప్తి. ఇది శృతి ప్రామాణ్యం. బ్రహ్మ విద్యాప్నోతి పరం. బ్రహ్మను తెలుసుకున్న వారికి పరమపద ప్రాప్తి. బ్రహ్మానందానికి ఇదే అంతిమ సాధనం. ఇంతకంటే పరమశ్రేష్టమైనది ఏముంటుంది? తరతి శోకమాత్మవిత్. ఆత్మను తెలుసుకున్నవారు దుఃఖం నుండి తరిస్తారు. అజ్ఞానానికి మూలమైన భవార్ణవాన్ని దాటడానికి బ్రహ్మజ్ఞానమే ఉపాయం. ఇదే సకల ప్రాప్తికి సాధనం. సంపూర్ణ శ్రద్ధ మరియు ధైర్యం ఈ రెండు ఉమామహేశ్వరులు. వారి కృపాహస్తం శిరస్సుపై లేకపోతే హృదయంలోని విశ్వంభరుడు కనిపించడు. సాయినాథ గురువర్యులు వచనాలు అమోఘమైన శక్తి గలవి. శ్రద్ధానిష్టలతో పాటు సహనం కూడా ఉంటే మహా ఐశ్వర్యాన్ని పొందుతారని వారు చెప్పారు. ఈ దృశ్య జగత్తు అంతా అసత్యం అంటే అస్తిత్వం లేనిది అని దీనిని ఒప్పుకోవలసిందే. స్వప్నంలో ప్రత్యక్షంగా చూచినదంతా మేలుకోగానే అదృశ్యమైపోతుంది. బుద్ధి ఇంతవరకే ఆలోచించగలదు మరియు ఆత్మస్వరూప విషయంలో సరియైన అవగాహన
ఇంతవరకే, కానీ సత్ మరియు అసత్ అనేవి లేవు అన్న తత్వం యొక్క భావనే నిజమైన ఆత్మ. సదాది ప్రత్యవవర్జితము, స్త్రీ పురుష భేదాలు, విశేష గుణాలు లేనిది మరియు అనేక విధాలుగా వర్ణింపబడ్డ సర్వవ్యాపి అయిన ఆత్మ యొక్క స్వరూపం గురురూపం. ఈ ఆత్మ సర్వ విశేషరహితం, జరా జన్మ మరణాలకు అతీతం, ప్రాచీనం, శాశ్వతం, ఎల్లప్పుడూ వినాశరహితం, నిత్యము, పురాతనము. జన్మలేని ఆత్మ ఆకాశం వలె సర్వత్రా వ్యాపించి ఉంటుంది. ఆత్మ అవిచ్ఛిన్నం, వృద్ధి లేనిది, మార్పు లేనిది, శబ్దము రూపము లేనిది, అనాది, అనంతం, అవ్యయం, ఏ వాసన రుచి లేనిది, అలిప్తం. ఆత్మస్వరూపాన్ని ఎవరు వర్ణించగలరు? కళ్ళకు కనిపించని ఇటువంటి నిర్గుణమైన ఆత్మ అజ్ఞానం వలన తెలియబడటం లేదు. ఈ అజ్ఞానాన్ని జ్ఞానంతో తొలగించాలి. ఆత్మను శూన్యమని ఎప్పుడూ అనకూడదు. శ్రీ సాయి యొక్క పరమహంస స్థితి, వారి వైభవ సంపత్తి ఎంత గొప్పవి! కాలం దోచుకుని పోయినా ఆ సంపత్తిని మరలా చూడగలమా? భార్యాబిడ్డల మోహంలో ధనాసక్తితో చిక్కుకున్న భక్తులే కాక యోగులు, విరాగులు కూడా దర్శనానికి వచ్చి వారి చరణ కమలాలయందు భక్తిని కలిగి అక్కడుంటారు. కోరికల నుండి, కర్మ బంధనాల నుండి, ఈషణత్రయాల నుండి ముక్తులైన వారు, శరీరం, సంసారం మొదలగు విషయాలయందు విరక్తులైన భక్తులు జగత్తులో ధన్యులు. సాయియే దృష్టికి దృశ్యమని తలచే వారికి వేరే వస్తువు కనిపిస్తుందా? సకల దృశ్యాలయందు సాయియే తప్ప ఖాళీ చోటు కనిపించదు. నోటితో సాయి నామం, హృదయంలో సాయి యందు ప్రేమ ఉన్న వారి యోగక్షేమాలు సాయి స్వయం చూస్తారు. అదేవిధంగా చెవులతో కూడా సాయి అన్న శబ్దం తప్ప మరో శబ్దాన్ని వినకూడదు. ముక్కుతో సాయి పరిమళాన్ని పీల్చాలి. జిహ్వతో సాయి యొక్క మధుర రసాన్ని ఆస్వాదించాలి. సాయి యొక్క మందహాస వదనం సుఖాలలో ఉత్తమ సుఖాన్ని ఇస్తుంది. సాయి వచనాన్ని సేవించిన వారు ధన్యులు. సాయిబాబా శుభాలకు నిలయం, సుఖశాంతులకు జన్మస్థానం. వారు సదసద్వివేకంతో మరియు వైరాగ్యంతో ఎల్లప్పుడూ అంతరంగంలో అప్రమత్తులై ఉంటారు. పాలతో కడుపు నిండిపోయినా ఆవు దూడ తల్లి దగ్గర నుండి కదలదు. అందువలన దూడను తల్లి నుండి దూరంగా కట్టివేసినట్లు మనసు లాగి చరణాలకు కట్టివేయాలి. గురువు ప్రేమను, అనుగ్రహాన్ని పొందటానికి వారి పాద పద్మాలకు వందనం చేయండి. వారు చేసిన హిత బోధను చక్కగా తెలుసుకుని అనుక్షణము అనుభవాలను పొందండి. ఇంద్రియాలు యథేచ్ఛగా విషయాలలో రమిస్తూ ఉన్న హృదయంలో సాయి యందు ప్రీతి కలిగి ఉండండి. అదే చివరకు స్వార్థం పరమార్థం రెండిటికీ పనికి వస్తుంది. మంత్ర సిద్ధి గల మాంత్రికుడు అంజనం వేసి భూమిలో ఉన్న నిధిని చూపించినట్లే గురు చరణాల ధూళిలో నిండిన కళ్ళు జ్ఞాన విజ్ఞానాలను తెలుసుకుంటాయి. సిద్ధ పురుషుల లక్షణాలు, సాధకులకు సాధనాలు. వానిని సంపాదించుకోవటానికి తెలివిగా గట్టి ప్రయత్నంతో అభ్యాసం చేయాలి. పాలలో నెయ్యి ఉంటుంది, కానీ ఆ పాలను కాచి పెరుగు వేసి తోడు పెట్టకపోతే మజ్జిగ కానీ వెన్న కానీ రాదు. మజ్జిగను చిలకకుండా వెన్న లభించదు. వెన్నను మంటపై కాచకపోతే రుచికరమైన నెయ్యి లభించదు. పూర్వపు అభ్యాసం వలన కలిగిన బుద్ధి కుశలత, సంస్కార బలము అవసరం. అభ్యాసం లేకుండా చిత్తశుద్ధి జరగదు. చిత్తశుద్ధి లేక జ్ఞానం కలగదు. అంతఃకరణం నిర్మలంగా ఉంటేనే ఆత్మప్రాప్తి. కనుక ఆత్మ సాక్షాత్కారం ప్రాప్తించే వరకు భగవద్భక్తిని విడిచిపెట్టరాదు. ఆత్మజ్ఞాన మందిర నిర్మాణానికి, దానిపై వైరాగ్యధ్వజం ఎగరటానికి మరియు 4 రకాల ముక్తిని అనే కలశాలను నిలపడానికి భగవద్భక్తి అనే పునాది అవసరం. శ్వాన నౌకరాలు రాత్రింబవళ్ళు బురదలో దొర్లుతూ మలాన్ని తింటూ విషయ భోగాలను అవి కూడా అనుభవిస్తూ ఉంటాయి. మానవ శరీరానికి కూడా అవే ఉంటే అందులో గొప్పతనమేముంటుంది? చిత్తశుద్ధిని కలిగించి అఖండ బ్రహ్మసిద్ధిని ప్రాప్తింపచేసే సర్వధర్మాచరణమను తపస్సును శరీరంతోనే సాధించాలి. సాధు సత్పురుషుల సేవ ముక్తికి నిలయం. స్త్రీ లోలత నరక ద్వారమని పెద్దలు చెప్పిన మాటలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. సదాచార సంపన్నులై ఉండి శరీర ధారణకు మాత్రం అన్నం తింటూ ఇల్లు, ఇల్లాలు, పిల్లలు వగైరా వాటి యందు ధ్యానం లేని సాధువులు ధన్యులు. సంతతం సాయిబాబాను ధ్యానించే వారి అనుభవ విశేషాలను గమనించగా అట్టి వారికి సాయి రుణపడి వారిపై స్వయం ధ్యానముంచుతారు. నామస్మరణ మహత్యం ధన్యం. గురువు కూడా భక్తులను స్మరిస్తారు. ధ్యానించేవాడు ధ్యేయ స్థితిని పొంది తన పూర్వస్థితిని పూర్తిగా మరచిపోతాడు. మీరు చేసే పనులు మీకు బాగా తెలుసు, నాకు మాత్రం అహర్నిశలు మీ చింతే అని పలికిన బాబా యొక్క ప్రేమ వాణి అనేకులకు గుర్తు ఉంటుంది. మనకు జ్ఞాన కథలు అవసరం లేదు. సాయి యొక్క ఈ చరిత్ర చాలు. మన నెత్తి మీద ఎన్ని పాపాలు ఉన్నా ఇది మనలను కష్టాల నుండి రక్షిస్తుంది. దీనిని నిత్యం పారాయణ చేయలేకపోతే, ఇందులోని గురుభక్తి గురించి
ప్రకరణాలను నియమంగా చదివి వానిని హృదయానికి ఆభరణంగా చేసుకోండి. ప్రతిరోజు ఏ సమయంలోనైనా ఈ చరిత్రను పఠించే భక్తులకు గురువుతో సహా శ్రీహరి తప్పక లభిస్తాడు. ఈ గ్రంథాన్ని నిరంతరం పఠించే వారి గృహంలో లక్ష్మి ఎల్లప్పుడూ నివసిస్తుంది. సహనంతో ఒక సప్తాహం పారాయణ చేసేవారి దారిద్ర్యం తొలగుతుంది. దీనిని నేను చెప్తున్నట్లుగా భావించకండి. దానివల్ల మనసులో సందేహాలు ఉత్పన్నమవుతాయి. సాయియే నా నోటితో చెప్పిస్తూ ఉన్నారు కనుక అనవసరమైన ఆలోచనలను మానండి. సకల గుణాలకు నిధి అయిన ఈ సాయి తమ భక్తులకు కైవల్యాన్ని ప్రసాదిస్తారు. కలియుగంలోని పాపాలు నశింపచేసే ఈ వారి కథలను శ్రోతలు శ్రవణం చేయండి. ఇటువంటి సత్పురుషుల చరిత్ర ముందు స్వర్గ సుఖమేపాటిది. తక్షణం ఫలితాన్నిచ్చే ఈ సచ్చరితను వదిలి స్వర్గం వైపు ఎవరు చూస్తారు? సుఖం దుఃఖం ఇవి చిత్త వికారాలు. సత్సంగంలో ఏ వికారాలు ఉండవు. సత్సంగం చిత్తాన్ని చైతన్యంలో విలీనం చేసి సుఖ దుఃఖాలకు తావు లేకుండా చేస్తుంది. విరాగికి ఏకాంతం లభించే సుఖం, భక్తునికి భక్తి ద్వారా లభించే సుఖం ఇంద్రునికైనా ఏ చక్రవర్తికైనా కల్పాంతంలో కూడా లభించదు. ప్రారబ్ధ కర్మ భోగం బలవత్తరమైనది. బుద్ధి కర్మానుసారం నడుస్తుంది. అయినా ఈ విధి నిర్ణయాలను భక్తుడు తప్పించుకోగలడు. భగీరథ ప్రయత్నం చేసినా ప్రారబ్ధ కర్మ భోగం తప్పదు. అంటే ప్రారబ్ధ కర్మ అంటే క్రితం జన్మల్లో మనం చేసుకున్న పాపపుణ్యాల వలన వచ్చేటువంటి ఫలితం అని అన్నమాట. జరగనున్నది జరగక తప్పదు. దాని నుండి తప్పించుకోవటం అశక్యం. వద్దనుకున్నా వచ్చి పడే దుఃఖం వలనే సుఖం కూడా అనుకోకుండా వస్తుంది. ఈ శరీరాల ప్రారబ్ధ గతి సత్పురుషులకు ముందే తెలిసి ఉంటుంది. అఖండ సాయి నామ సంకీర్తన ఇదే మన తపస్సు, వ్రతం, దానం, ధర్మం. తరచూ షిరిడి ప్రయాణమే మన తీర్థయాత్ర పర్యటన. సాయి బాబాకు అనన్య శరణుజొచ్చి సాయి సాయి అని వారి నామాన్ని స్మరించటమే మంత్రానుష్ఠానం. అదే ధ్యానం, అదే పునశ్చరణ. వారి యందు నిష్కపటమైన ప్రేమను కలిగి ఉండటమే వారి వాస్తవమైన పూజ. అమోఘమైన వారి లీల యొక్క అనుభవాలను అంతరంగంలో తెలుసుకోండి. ఇక బెల్లపు తయారీ చాలు. మనకు వెంటనే బెల్లం కావాలి. పూర్వపు సూచించిన రసభరితమైన కథను శ్రవణం చేయడానికి అందరూ ఉత్సుకతతో ఉన్నారు. ఇటువంటి శ్రోతల శ్రద్ధను గమనించి సూచించిన కథా విశేషాన్ని వినటంలో వారి మనసు ఏకాగ్రంగా ఉండాలని నేను గ్రంథాన్ని విస్తారాన్ని తగ్గించాను. పామరుణ్ణి మందమతినైన నేను కార్యరచన పద్ధతిని ఎరుగను. కేవలం కలం పట్టుకొని ఉన్న నా చేతిని పట్టుకొని సాయి స్వయంగా వ్రాయిస్తుంటే నేను వ్రాస్తున్నాను. నా బుద్ధి ప్రదాత సాయి అఖండ అండ లేకుండా నేను ఈ చరిత్రను ఎలా వ్రాయగలను, ఎలా వినిపించగలను? వారి కథలను వారే చెప్పిస్తున్నారు, వ్రాయించేది కూడా వారే. ఇప్పుడు కథానుసంధానం, చావడి ఊరేగింపు మరియు బాబా వంటపాత్ర మరియు ప్రసాద వితరణ గురించి చెబుతానని మాట ఇచ్చాను. ఆ కథల వివరణను వినండి. ఇంకా ఆ విషయాలకు సంబంధించిన వానిని లేదా గుర్తుకు వచ్చిన వేరే కథలను కూడా చెప్తాను. శ్రోతలు శ్రద్ధగా వినండి. సాయి కథలలోని విశిష్టత ధన్యం. వారి శ్రవణ ప్రభావం ధన్యం. వానిని మననం చేయటం వలన మన నిజ స్వభావం ప్రకటమై సాయి చరణాలయందు సద్భావం కలుగుతుంది. ఇప్పుడు ముందుగా చావడిని గురించి వివరిస్తాను. బాబా నియమంగా రోజు విడిచి రోజు చావడిలో శయనించేవారు. ఒక రాత్రి మసీదులో, రెండవ రాత్రి చావడిలో గడిపేవారు. ఇలా ఈ పద్ధతిని వారి సమాధి వరకు కొనసాగించారు. తర్వాత 1909 సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖు నుండి సాయిబాబాకు చావడిలో పూజార్చనలు, భజనలు మొదలయ్యాయి. ఆ చావడి సమారంభాన్ని యథాశక్తి చెప్పనారంభిస్తాను. సాయి దయ ఉంటే ఉత్సాహంతో పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది. బాబా చావడికి వెళ్ళిన రోజు భజన మండలి వారు మసీదుకు వచ్చి మధ్యాహ్నం 2వ జాము వరకు మండపంలో భజన చేసేవారు. ఒకవైపు శోభాయమానంగా రథం, కుడివైపు తులసి బృందావనం, వాని ఎదుట బాబా కూర్చునేవారు. మధ్య భజన చేసే భక్తులు. హరి సంకీర్తనలో ప్రేమ ఉన్న భక్తులు, స్త్రీలు, పురుషులు త్వరగా సభామండపంలోకి వచ్చి భజనకు హాజరయ్యేవారు. ఒకరు తాళాలు, ఒకరు చిరుతలు, ఒకరు మృదంగం, ఒకరు ఖంజరి మ్రోగిస్తూ పెద్ద స్వరంతో భజన చేసేవారు. సాయి సమర్థులు సూదంటు రాయువలే తమ సహజమైన ఆకర్షణ శక్తితో ఇనుము వంటి జడులైన భక్తులను వారికి తెలియకుండానే తమ పాదాల వద్దకు లాక్కుని వచ్చేవారు. దివిటీల వారు ప్రాంగణంలో దివిటీలను వెలిగించేవారు. ఒకరు అక్కడే పల్లకీని అలంకరించేవారు. ద్వారం వద్ద చక్కగా ముస్తాబైన దండధారులు జయ జయకారాలు చేసేవారు. 4 బాటలున్న కూడలిలో మకర తోరణాలు కట్టేవారు. జెండాలు ఆకాశం వైపు ఎగురుతూ ఉండేవి. బాలురు క్రొత్త బట్టలను ధరించి ఆభరణాలను అలంకరించుకునేవారు. మసీదు పరిసరాలలో వెలుగుతున్న అనేక దీపాల వరుసలుండేవి. ద్వారం వద్ద బాబా గుర్రం శ్యామాకరణ చక్కగా అలంకరింపబడి ఉండేది. ఇంతలో తాత్యా పటేల్ భక్తులతో పాటు బాబా వద్దకు వచ్చి బాబా వద్ద కూర్చొని బాబా వెంట బయలుదేరటానికి సిద్ధంగా ఉండేవాడు. బాబా తయారుగా ఉన్న
తాత్యా పటేల్ వచ్చే వరకు అతని కోసం ఎదురు చూస్తూ తమ స్థలంలో కూర్చొని ఉండేవారు. తాత్యా బాబా చేయి పట్టుకుని లేపితేనే బాబా లేచి చావడికి బయలుదేరేవారు. తాత్యా బాబాను మామా అని పిలిచేవారు. వారిలో పరస్పరం అంతటి ప్రేమ. ఇటువంటి వారి ఆప్త ధర్మాన్ని దేనితోనూ పోల్చలేం. బాబా రోజు ధరించే కఫనీతో సంకలో సటకా పెట్టుకుని పొగాకును చిలుంగొట్టాన్ని తీసుకుని భుజంపై రుమాలను వేసుకుని సిద్ధంగా ఉండేవారు. తాత్యా వారి శరీరంపై అందమైన జరి అంచు శాలువాను చక్కగా తలపై కూడా ఉండేలా కప్పేవారు. ఆ తర్వాత బాబా వెనకనున్న గోడ క్రింద ఉన్న కర్రలను ముందు భాగాన్ని తమ కుడికాలి బొటను వేలితో ఒక క్షణం కదిపేవారు. అట్లే అక్కడ వెలుగుతున్న దీపాన్ని స్వయంగా కుడి చేత్తో ఆర్పివేసి తర్వాత చావడికి బయలుదేరేవారు. బాబా బయలుదేరిపోతుండగా వాద్యాలు మ్రోగేవి, టపాకాయలు పేలేవి, నలుగు దిక్కుల దివిటీలు ప్రకాశించేవి. కొందరు ధనస్సులాగా వంగి ఉన్న కొమ్ము బూరలను ఊదేవారు. కొందరు తాళాలు చిరుతలు వాయించేవారు, చప్పట్లు కొట్టేవారు, అమితంగా ఉండేవారు. తంబూర మృదంగనాదాలతో సాయి నామ ఘోషతో భజనలో స్త్రీలు పురుషులు ప్రేమగా వరుసగా నడిచేవారు. ఒకరు ఊరేగింపు పతాకాన్ని, మరొకరు గరుడ ధ్వజాన్ని పట్టుకుని నాట్యం చేస్తూ గెంతుతూ భజన చేస్తూ బయలుదేరేవారు. అందరూ అత్యంత ఆనందంగా తప్పెట్లు, బాకాలు, జయ జయకార ధ్వనులు పతాకాన్ని పట్టుకుని నడుస్తూ ఉంటే శ్యామాకర్ణ థై థైమంటూ నాట్యం చేసేది. అలా వాద్యాల చప్పుళ్లతో బాబా మసీదు నుండి బయలుదేరి మెట్ల వద్దకు చేరుకునేసరికి ద్వారా పాలకులు గట్టిగా పరాకులు పలికేవారు. తాళాలు, తప్పెట్లు వగైరా వాద్యాలతో భక్తులు అక్కడ ఆనందంగా భజన చేసేవారు. చేత్తో పతాకాలను పట్టుకుని భక్తులు ఆనందంగా నడుస్తూ ఉంటే బాబాకు ఇరువైపులా ఇద్దరు వింజామరలను, వీవనలను వీస్తూ ఉండేవారు. శాలువలను, దుప్పట్లను మడిచి బాబా నడిచే దారిలో పరచి వానిపై బాబాను చేత పట్టుకుని నడిపించేవారు. వారిపై వింజామరలను వీచేవారు. తాత్యా బాబా ఎడమ చేతిని మహల్సాపతి బాబా కుడి చేతిని పట్టుకునేవారు. బాపు సాహెబ్ జోగ్ బాబా శిరస్సుపై ఛత్రాన్ని పట్టుకోగా ఊరేగింపు చావడి వైపు సాగేది. కాళ్ల గజ్జలు గలగలలాడుతూ సర్వాభరణాలతో అలంకరింపబడిన ఎర్రటి గుర్రం శ్యామాకర్ణ ముందు ఉండేది. దండధారులు ముందు నడుస్తూ సాయి నామాన్ని ఘోషిస్తూ ఛత్రాన్ని పట్టుకుని కొందరు వింజామరలు వీచేవారు. అనేక రకాల వాద్యాలు మ్రోగుతుండగా భక్తులు జయ జయకారాలు చేస్తూ ఉండగా నడిచేవారు. దండధారులు ప్రేమగా జయకారాలు చేసేవారు. హరినామాన్ని ఉచ్చరిస్తూ తాళాలు, తప్పెట్లు, మృదంగం మొదలగు వాద్యాలను చప్పుళ్లకు అనుగుణంగా జయ జయకారాలు చేస్తూ నడిచేవారు. భజన చేసే భక్తులు ఆనందంగా దారిలో సాయి యొక్క జయ జయకారాలు చేస్తూ నలువైపులా దారులున్న కూడలిలో ఆగేవారు. తప్పెట్లు, తాళాలు మొదలగు వాద్యాలతో చాలా బాగా మ్రోగేవి. ఒకటే సాయి నామ ఘోష, ప్రేమగా సంతోషంగా భజన జరిగేది. స్త్రీలు పురుషులు వెంట నడిచేవారు. అందరూ భజనానందంలో లీనమై ఉండేవారు. వాద్యాల చప్పుళ్లతో సాయి నామ ఘోషతో ఆకాశం దద్దరిల్లేది. ఆ చప్పుళ్లకు ఆకాశం ధ్వనిస్తూ ఉండగా కనుల పండుగగా ప్రేక్షకులను ప్రసన్నులను చేసే కమ్మనీయ చావడి ఊరేగింపు అనుపమానంగా శోధిల్లుతూ ఉండేది. చావడి ఎదుట నిలబడి సాయిబాబా వారి ముఖ శోభ అరుణ సంధ్యా సమయంలో ఆకాశంలో అగుపించే తప్త కాంచన ప్రభవల్లే, వారి వందనం బాలారుణ ప్రభవలే, చైతన్య కేంద్రం వలె కనిపించేది కూడా. ఆ దర్శన లాభాన్ని ఎవరు వదులుకుంటారు? రక్తవర్ణంలో వెలుగుతున్న బాబా ముఖ ప్రభను ఆ సమయంలో దర్శించడం ధన్యం. వారు ఉత్తరాభిముఖులే ఏకాగ్ర చిత్తంతో ఎవరినో పిలుస్తున్నట్లు ఉండేవారు. ఆ వాద్యాల శబ్ద ఘోషతో అప్పుడు సాయి మహారాజ్ పూర్ణానందంతో కుడి చేతిని పైకి కిందకు మాటి మాటికి ఆడించేవారు. ఆ సమయంలో భక్త శ్రేష్ఠుడైన దీక్షితు వెండి పళ్ళెంలో పూలను మాటి మాటికి బాబా శరీరం అంతటా పుష్పవృష్టిలా కురిపించేవారు. కాకాసాహెబ్ సాయి యొక్క మస్తకంపై గులాబీ పూలను గులాల్తో కలిపి భక్తి ప్రేమలతో చల్లేవాడు. అలా కాకా పూలను గులాలను చల్లినప్పుడు వాద్యాల చప్పుళ్లను మరీ ఎక్కువగా చేసేవారు. బాబా భక్తులైన గ్రామ ప్రజలు బాబా దర్శనానికి ప్రేమతో వచ్చేవారు. ఆ సమయంలో బాబా ముఖం ఎర్రగా అభినవంగా కనిపించేది. ఆ తేజో విలాసాన్ని చూచి ప్రేక్షకుల కళ్ళు విప్పారేవి. వారి మనసులకు ఆనందం కలిగి ప్రాపంచిక దుఃఖాలను మర్చిపోయేవారు. ఆహా, ఏమి అద్భుతమైన దివ్య తేజం! బాబా బాలాభాస్కరుని వలె ప్రకాశిస్తూ ఉంటే వారి ఎదుట చాలాసేపు నిలబడి తాళాలు, తప్పట్లు వగైరా వాద్యాలను మరీ గట్టిగా చప్పుడు చేసేవారు. బాబా 1.5 గంటల వరకు ఒకే స్థలంలో నిలబడి ఉత్తర దిశ వైపు ముఖం త్రిప్పి కుడి చేతిని కిందకు పైకి ఆడించేవారు. మొగలి పువ్వు వంటి పచ్చని రంగు మేనుతో కొంచెం ఎర్రని ముఖ వర్చస్సు గల ఆ శోభను జిహ్వ వర్ణించలేదు. ఆ వైభవాన్ని, ఆ లాభాన్ని కళ్ళే అనుభవించాలి. అప్పుడు మహల్సాపతి నాట్యం చేస్తున్నా బాబా ఏకాగ్రంగా ఉండటం చూచి వారికి ఆశ్చర్యం కలుగుతుండేది. బాబాకు కుడివైపు మహల్సాపతి నిలబడి బాబా కఫనీని చేత్తో పట్టుకోగా ఎడమవైపు తాత్యా కోతే చేత్తో లాంతరు పట్టుకొని నడిచేవాడు. భక్తి ప్రేమలతో
కూడిన ఆ ఉత్సవం ఎంతటి ఆనందదాయకం. ఆ వైభవాన్ని చూడటానికి ధనవంతులు, పెద్ద మనుషులు ఒకచోట గుమిగూడేవారు. బాబా యొక్క ఉజ్వలమైన రక్తవర్ణ ముఖ చంద్రం అవర్ణనీయమైన తేజస్సుతో వెలుగుతూ ఉంటే భక్తుల కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. భక్త సమూహం బాబాకు ఇరువైపులా దర్జాగా మెల్లమెల్లగా ఎంతో ప్రేమగా నడిచేవారు. ఇటువంటి వైభవాన్ని ఇక మీద ఎవరూ కళ్ళతో చూడలేరు. ఆ కాలం, ఆ రోజులు గడిచిపోయినాయి. ఇప్పుడు ఆ జ్ఞాపకాలే మనసుకు శాంతిని కలిగిస్తాయి. అలా భజంత్రీలు అపారంగా మ్రొగుతూ ఉండగా దారిలో జయజయకారాలు చేస్తూ బాబాను చావడిలో ఆసనం వద్దకు తీసుకుని వెళ్ళి వారికి దివ్యోపచారాలు చేసేవారు. చావడి పైన తెల్లటి వస్త్రాన్ని కట్టేవారు. రకరకాల దీపాలను వేలాడగట్టేవారు. వారి ప్రకాశం అక్కడక్కడ వేలాడదీసిన అద్దాలలో ప్రతిఫలించి ఆ దృశ్యం అత్యంత ప్రకాశవంతంగా ఉండేది. భక్తులందరూ చావడిలో గుమిగుడేవారు. తాత్యాబా ఆసనం వేసి బాబాను పట్టుకుని దానిపై కూర్చుండబెట్టేవారు. ఎత్తుగా తయారు చేసిన ఆసనం వెనుక బాబా ఆనుకోవటానికి బాలీసును వేసేవారు. బాబా కూర్చుండగానే వారిపై అంగరఖాను కప్పేవారు. అలా దివ్యాంబరాలు కప్పి ఆనందంగా పూజ చేసేవారు. పూలమాలను వేసి గట్టిగా పాడుతూ ఆరతినిచ్చేవారు. పరిమళ చందనాన్ని, సుగంధ ద్రవ్యాలను వారి చేతులకు పూసేవారు. విలువైన వస్త్రాలతో అలంకరించి శిరస్సుపై కిరీటాన్ని కూడా ఉంచి చూచేవారు. ఒకప్పుడు సువర్ణ కిరీటాన్ని, మరొకప్పుడు తురాయితో ఉన్న తలపాగాను పెట్టేవారు. రత్నాల మాలను, మాణిక్యాల మాలను లేదా తెల్లటి ముత్యాల మాలను వారి మెడలో వేసేవారు. ఇవి దీపాల వెలుతురులో బాబా బాగా దగదగ మెరుస్తూ ఉండేలా కనిపించేవి. బాబా నొసటన కస్తూరి పరిమళం, నల్లటి నామాన్ని పెట్టి వైష్ణవ పద్ధతిలో మధ్య నల్లటి తిలకం కూడా పెట్టేవారు. వారి 2 భుజాలపైన నేరేడు రంగు మఖమల్ జరి అంగరఖా వేసి అది జారిపోతుంటే 2 వైపులా ఎవరూ గమనించకుండా మాటిమాటికి సవరించేవారు. అట్లే తలపైన కిరీటాన్ని లేదా తలపాగాను వారికి తెలియకుండా వెనక నుండి సవరించేవారు. కిరీటం కానీ లేక తలపాగా కానీ తగిలితే పారవేస్తారేమోనని భయపడుతూ వారికి కిరీటాన్ని అలంకరించాలన్న ప్రేమ, ఉత్సాహం అధికంగా ఉండేది. సర్వాంతర్యామైన సాయి భక్తుల వెనుక దాగి చేస్తున్న దానిని తెలుసుకోలేరా? భక్తుల ఉత్సాహాన్ని గని ఏమీ ఎరుగనట్లు మౌనంగా ఉండేవారు. బ్రహ్మానందంలో విరాజిల్లుతున్న వారికి జరి అంగరఖ ఆభరణాలు అలంకారాల, ఆత్మశాంతితో శోభిల్లుతున్న వారికి కిరీటం అలంకారమా అయిన అనేక రకాల అందమైన అలంకారాలతో బాబాను శృంగారించేవారు. వారి నొసట కేసరిని విశ్రమంతో మనోహరమైన తిలకం దిద్దేవారు. ఒకరు రత్నాల మాలనో ముత్యాల మాలనో వారి కంఠానికి అలంకరిస్తే మరొకరు వారి నొసటన తిలకం దిద్దేవారు. అలా బాబా భక్తుల ముచ్చటను తీర్చేవారు. బాబా అలంకరణ అంతా అయ్యాక వారి శిరస్సుపై కిరీటం, కంఠంలో ముత్యాల మాల మెరుస్తూ ఉండగా ఆ శోభ అద్భుతంగా ఉండేది. నానాసాహెబ్ నిమోన్కర్ బాబాపై కర్రకు అమర్చిన గుండ్రంగా తిరిగే తెల్లటి ఛత్రాన్ని పట్టుకునేవాడు. బాపు సాహెబ్ జోగ్ సాయి సద్గురు చరణాలను ప్రేమగా ప్రక్షాళనం చేసి అర్ఘ్యపాద్యాదులను భక్తిగా అర్పించి యథావిధిగా పూజ చేసేవాడు. బాబా ఎదుట వెండి పళ్ళెమును పెట్టి అందులో బాబా చరణాలను ఉంచి అత్యాదరంగా అభిషేకం, సుగంధ చందనం పూసేవాడు. కేసరి గిన్నెను తీసుకుని వారి చేతులకు పరిమళాన్ని రాసేవాడు. అటుపైన వారి చేతులలో తాంబూలాన్ని ఉంచేవాడు. అప్పుడు వారు ప్రసన్న దృష్టితో ఉండేవారు. తాత్యాబా మొదలగు వారు నిలబడి ఉండి బాబాను పట్టుకుని గద్దెపై కూర్చుండబెట్టి బాబాకు చరణాలకు భక్తిగా నమస్కరించేవారు. నిర్మలంగా పరిశుద్ధంగా ఉన్న చావడి నేలను తెల్లటి స్ఫటికం వలె మెరిసేలా శుభ్రపరిచేవారు. అక్కడి బాబా యొక్క శ్రీ చరణాలలో ఆశ్రయాన్ని పొందటానికి ఆబాల వృద్ధులు వచ్చేవారు. బాబా ఆసనంపై విరాజమానులై వెనక తలగడకు ఆనుకొని కూర్చొనగానే వారికి ఇరువైపులా వీవనలను, వింజామరలను వీచేవారు. మాధవరావు పొగాకు నలిమి పొడి చేసి చిలుం తయారు చేసి తాత్యాబా చేతికి ఇచ్చేవాడు. మొదట దానిని తాత్యాబా ఊదేవాడు. పొగాకు బాగా రాజుకోగానే బాబా చేతికిచ్చేవాడు. బాబా మొదట పీల్చి దానిని మహల్సాపతికి ఇచ్చేవాడు. అలా ఆ చిలుం అయిపోయేదాకా అది ఇక్కడి నుండి అక్కడి వరకు మరల మహల్సాపతి, శ్యామ, తాత్యాబా చుట్టూ గుండ్రంగా తిరిగేది. అది నిర్జీవమైన వస్తువైనా ధన్యమైనది. దానికి ఎంతటి గొప్ప భాగ్యం! ప్రాణంతో ఉన్న మనం దానికి సమానం కాము. దాని సేవ నిజమైనది, దాని తపస్సు మహా కఠినమైనది. పసితనంలో గట్టిగా తొక్కించుకుని తర్వాత శీతోష్ణాలను సహించి అగ్నిలో కాలి బయటకు వచ్చింది. దాని భాగ్యం కొద్దీ బాబా కరస్పర్శను పొంది ధునిలో కాలి ఎర్రటి రంగును పూసుకుని చివర బాబా ముఖ చుంబనాన్ని పొందింది.
భక్తులు బాబా 2 చేతులకు కర్పూరం కేసరాలతో కలిపిన చందనాన్ని అద్దేవారు. కంఠమందు పూలమాలను వేసి సువాసనలు పీల్చటానికి వారికి పూల గుత్తిని ఇచ్చేవారు. మందహాసవదనంతో ఎప్పుడూ అత్యంత ప్రేమగా దయగా అవలోకించే సాయికి అలంకారాలయందు అభిమానం ఎందుకుంటుంది? అంత భక్తుల ముచ్చటను తీర్చటానికే భక్తి అనే ఆభరణాన్ని, శాంతి అనే భూషణాన్ని అలంకరించుకున్న వారికి ఈ లౌకిక మణిమాలల శృంగారం ఏమవసరం? మూర్తిభవించిన వైరాగ్యానికి పచ్చలహారం ఎందుకు? భక్తులిచ్చిన వానిని మెడలో వేసుకుని వారి కోరికలను తీర్చడానికి బంగారపు పచ్చలహారం 8 వరుసలు కానీ 16 వరుసలు కానీ ముత్యాల మాల నీలిరంగు కమలాలతో కలిసి అభినవంగా శోభించేది. వారి మెడలో మల్లెలు, మొల్లలు మరియు తులసి మాలలను పాదాల వరకు వేలాడుతూ ఉండేలా అమర్చేవారు. అపూర్వమైన ముత్యాల హారాలు వారి కంఠాన ధగ మెరుస్తూ ఉండేవి. బంగారపు పచ్చలహార పతకం బాబా ఛాతీపై వేలాడేది. వారి నొసటన అందంగా నల్లని తిలకం అత్యంత ఆకర్షణీయంగా శోభించేది. శిరస్సు పైన జలతారు శాలువతో ఛత్ర చామరాల సేవలో వైష్ణవ భక్తుని వలె తేజస్సుతో భాసిల్లే వారిని ఫకీరని అనగలమా? మంగళవాద్యాల చప్పుడుతో జోగు ప్రేమతో సంబరంగా చేతిలో పంచారతిని పట్టుకుని బాబాకు ఆరతినిచ్చేవాడు. పంచోపచార పూజలు చేసి బాబాకు మెరిసిపోయే పంచారతిని కర్పూర నీరాజనాన్ని ఇచ్చేవారు. ఆ హారతి ముగిసిన తర్వాత భక్తులు ఒక్కొక్కరుగా బాబాకు సాష్టాంగ ప్రణామం చేసి అందరూ తమ ఇళ్లకు బయలుదేరేవారు. అత్తరు, పన్నీరు మరియు చిలుము బాబాకు ఇచ్చి వారి అనుమతిని తీసుకుని తాత్యాబా తన ఇంటికి వెళ్ళటానికి బయలుదేరగా బాబా అతనితో, వెళితే వెళ్ళు, కానీ రాత్రి మధ్యన నన్ను గమనిస్తూ ఉండు అని చెప్పేవారు. సరే అంటూ తాత్యా చావడి నుండి తమ ఇంటికి వెళ్ళేవాడు. అలా జనమంతా వెళ్ళిపోయాక బాబా స్వహస్తాలతో మూటను విప్పి ధోవతులను తీసి మడతలను విప్పి తమ చేతులతో తమ పక్కన పరుచుకునేవారు. 60-65 శుభ్రమైన దుప్పట్లను తాము స్వయం పరుచుకుని దానిపై పడుకునేవారు. ఇటువంటి చావడి కథను ఇంతవరకు జరిగినట్లుగా చెప్పడం జరిగింది. ఇక 2వ కథ తర్వాతి అధ్యాయంలో వర్ణింపబడుతుంది. శ్రోతలు క్షమించాలి, అగాధమైన సాయి మహిమను సంక్షిప్తంగా చెప్పడానికి వీలు కాదు. అవి విస్తరిస్తూనే ఉంటాయి. ఇక సాయి యొక్క వంటపాత్ర కథ మిగతా విశేషాలు తరువాతి అధ్యాయంలో చెప్తాను, శ్రద్ధగా వినండి. అనవరతం గురు స్మరణలో ఉండటమే హేమాడ్ పంత్ స్వార్థం. ఇదే అతని పరమార్థం. గురుచరణాలకు అభివందనం చేయటంలోనే కృతార్థత. కారణం, ఆ పాదాల వద్దనే 4 పురుషార్థాలు ఉన్నాయి. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో చావడి వర్ణనమను 37వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.